Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా ఏ మూవీ అయినా సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఫ్రైడే కంటే సాటర్డే తక్కువ కలెక్ట్ చేసిన ఫిల్మ్స్ డిజాస్టర్ అని ప్రూవ్ చేసే ఈ రెండు సినిమాలు ఆ అయిన డ్రాప్స్ కూడా చాలా దారుణంగా అయ్యాయి. స్టార్ డైరెక్టర్ స్టార్ హీరోస్ చేసిన సినిమాల్లో ఎక్కడ పర్ఫామ్ చేయట్లేదు. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కమిటీ కూరలు దీనికంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. సో లేట్ చేయకుండా ఈ రెండు సినిమాల 3 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోదు. ముందుగా మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే డే 1 ప్రీమియర్స్ తో కలిపి తెలుగు స్టేట్స్ లో 4.5 కోట్లు, డే 2 80 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 3 మరోసారి డ్రాప్ అవుతూ 62 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 2.7 కోట్లు, ఇక్కడ బిజినెస్ 11.5 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 8.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. చూస్తుంటే ఇక్కడ 7 కోట్ల పైన లాస్లు తప్పేలా లేవు. ఇక సీడేలో 3 డేస్ కి గాను 98 లక్షల షేర్ ని కలెక్ట్ చేయగా ఇక్కడ బిజినెస్ 4 కోట్ల రేంజ్ లో ఉండడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 3 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇక ఉత్తరాంధ్రలో థర్డ్ డే 8 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 3 డే షేర్ 67 లక్షలకి చేరుకుంది. ఇక 3 డేస్ కి గాను ఈస్ట్ లో 37 లక్షలు, వెస్ట్ లో 27 లక్షలు, గుంటూరులో 46 లక్షలు, కృష్ణాలో 28 లక్షలు అండ్ నెల్లూరులో 22 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 9 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు కావడంతో ఇంకో 22 కోట్ల షేర్ ని ఇక్కడ కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల బిజినెస్ కి గాను 39 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 48 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 6.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 11 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్లు కావడంతో మరో 25 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. మరి ఈ రోజు ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక డబుల్ స్మార్ట్ విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 6.1 కోటి షేర్ ని కలెక్ట్ చేయగా డే 2 1.14 కోట్ల షేర్ అండ్ థర్డ్ డే డ్రాప్ అవుతూ 90 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 15.5 కోట్ల బిజినెస్ కి గాను 3.4 కోట్లు, సీడీలో 6 కోట్ల బిజినెస్ కి గాను 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఈ రెండు చోట్ల కూడా ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప బ్రేక్ ఈవెన్ అవడం కష్టం. ఇక 3 డేస్ కి గాను ఉత్తరాంధ్రలో 99 లక్షలు, ఈస్ట్ లో 60 లక్షలు, వెస్ట్ లో 32 లక్షలు, గుంటూరులో 85 లక్షలు, కృష్ణాలో 49 లక్షలు అండ్ నెల్లూరులో 20 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 8.13 కోట్లకి చేరుకోగా గ్రాస్ 12 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ వాల్యూ 39 కోట్లు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్ల బిజినెస్ కి గాను 81 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 68 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 9.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 15 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 49 కోట్లు కావడంతో మరో 39.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేసినా కూడా రేపటి నుంచి టార్గెట్ 38.4 కోట్లు అయితే ఉంటుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ 3 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ రెండు సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.